నమస్కారం అందరికీ. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక విశిష్టమైన తల్లి పూజ వరాహి నవరాత్రుల గురించి. వరాహిదేవి ఎవరు? ఈ నవరాత్రులు ఎందుకు రహస్యంగా జరుపుకుంటారు? చివరి రోజున ఏం చేస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం ఈ మహాశక్తి పూజ వెనుక ఉన్న ఆధ్యాత్మికతను. వరాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. ఆమెకు వరాహముఖం ఉంటుంది మరియు ఆమె ఖడ్గం, పాశం, కవచం వంటి ఆయుధాలు ధరిస్తారు. ఆమె తేజోమయి, రక్షణకర్త, దుష్ట శిక్షకురాలు. వరాహి నవరాత్రులు జూన్ లేదా జూలై నెలల్లో కృష్ణపక్షంలో జరుపుతారు. ఇది మాత శక్తిని రక్షణ, ధర్మం మరియు లోతైన ఆధ్యాత్మిక మార్పు కోసం ఆహ్వానించడానికి చేస్తారు. ఈ నవరాత్రుల్లో రాత్రిపూట ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎరుపు పువ్వులు, నిమ్మకాయల మాలలు, నువ్వుల నూనె దీపాలు, పెరుగు అన్నం, బెల్లం నివేదన చేస్తారు. వరాహి అష్టోత్తరం లేదా సహస్రనామాన్ని జపిస్తారు. కొందరు హోమాలు, తాంత్రిక పూజలు కూడా చేస్తారు. 9వ రోజు మహాహోమం నిర్వహిస్తారు. మధురమైన పొంగల్, నిమ్మకాయ అన్నం, పండ్లను అమ్మవారికి నివేదిస్తారు. భక్తులు ఆమె ఆశీర్వాదంతో విజయం, ధర్మరక్షణ కోరుకుంటారు. వరాహి నవరాత్రులు ఒక సాధన, ఒక మార్పు మార్గం. అమ్మవారి ఆశీర్వాదంతో మీ జీవితంలో వెలుగు నిండాలి.